కాకినాడ జిల్లా తూని మండలం కొత్త సూరారం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర వారోత్సవాలలో భాగంగా 108 కలశాలతో మహిళలు గ్రామ పురవీధుల్లో అమ్మవారి కలశాల ఊరేగింపును నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణతో గ్రామం భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ప్రగడ శివ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ నెల 26న జాతర మహోత్సవం, 27న తీర్థ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఊగిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దుబ్బాసి ప్రసన్న, సహాయ కార్యదర్శి పందిర అనిల్, కోశాధికారి కోరెళ్ల దివానం, నరసనాగు, గ్రామ పెద్దలు, శ్రీ బాలభక్తి వినాయక సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి మాలాధారణ 100 మంది పైగా మాలాధారణ వేయించి మా కమిటీ తరఫున రోజు కూడా శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘం తరఫున ఉచిత భిక్ష 3 కోట్ల కూడా ఈ 11 రోజులు సమర్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క 41వ జాతర మహోత్సవంగా సందర్భంగా ఈ రోజు అమ్మవారి పలకీ సేవ కార్యక్రమంలో 50 మంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాం. అలాగే మాకు శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘాన్ని సహకరించిన గ్రామంలో చిన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు 26వ తారీఖున శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం, అలాగే 27వ తారీఖున అమ్మవారిది దర్శనం. మా యొక్క కొత్త సూరవరం గ్రామంలో శ్రీ పరదేశమ్మ అమ్మవారి దర్శనం కలిగిస్తుంది. మాకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై పరదేశమ్మ. ఓం శ్రీ పరదేశంబికాయ నమః. కొత్త సూరవరం గ్రామ ప్రజలు, పెద్దలు, యువత సహకారంతో శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘం 41వ జాతర మహోత్సవ కార్యక్రమం మొన్న 15వ తారీఖు మాలాధారంతో ప్రారంభమయ్యి ఈ రోజు 20వ తారీఖు గురువారం నాడు పల్లకి సేవ కలశంతో గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని, అలాగే ఈ 11 రోజులు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు పచ్చని మాల, పచ్చని బట్ట ధరించి గ్రామం పురవీధుల్లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పల్లకూరింపులో పాల్గొని అనంతరం అమ్మవారి సన్నిధి చేరుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే జరగబోయే పండగ మహోత్సవానికి కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా మా గ్రామానికి విచ్చేసి మా అమ్మవారిని దర్శించి మా అమ్మవారిని ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. మొన్న 15వ తారీఖుని అమ్మవారి మాలాధారణ జరిగింది. ఈ రోజు 20వ తారీఖు అమ్మవారిది పలకీ సేవ, అంటే గ్రామ పొలివేర్లలో అమ్మవారిని తిప్పుతూ ప్రతి ఇంటికి అమ్మవారి దర్శనం ఇస్తూ ఈ గ్రామస్తుల్ని, ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరిని ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు చక్కగా సంపాదించాలని, అమ్మవారు అందరినీ గ్రామంలో ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, అలాగే రేపు 19వ తారీఖు జాతరే, 20వ తారీఖు అమ్మవారి దర్శనం, ప్రతి 26వ తారీఖు జాతరే, అలాగే 27వ తారీఖు దర్శనం. అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారు కృపకరస్తులు అవుతారని, అలాగే ఈ గ్రామస్తులు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోర్సు సెలవు తీసుకున్నాం. జై పరదేశమ్మ, జై జై పరదేశమ్మ. ఎస్ అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామంలో వెలిసిన శ్రీ పరదేశమ్మ వారి 41వ మహోత్సవానికి ఈ రోజు అనగా 20వ తారీఖున పల్లకి సేవ మరియు అమ్మవారి మాలాధారలో ఉన్న భక్తులు అందరూ కలిసి భారీగా సుమారు 500 మందితో పల్లకి సేవ చేస్తున్నాం. దానికి మా కమిటీ మరియు గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు మరియు అందరూ మాకు మా కమిటీ సహకారం అందించారు. దీనిని అందరి సమక్షంలో అద్భుతంగా చేసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీని కొరకు మా కమిటీ సుమారు 200 మంది దాకా ఆర్థికంగా అన్ని రకాల మాకు ప్రోత్సాహం కల్పించారు. దీనికి మా ఎమ్మెల్యే గారు మరియు యనమల రామకృష్ణ గారు, మా నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేసి మా అమ్మవారి పండుగని జయప్రదం చేస్తారని కోరుచున్నాను.